ఏంటి నిజమా సార్? మీకు షాకింగ్ న్యూస్. ఏంటయ్యా జాబ్కి రిజైన్ చేసి అపోజిషన్ పార్టీలో చేస్తున్నావా? కాదు సార్, ఆ కేఆర్ కొడుకు బాబీ ఈసారి దేంతో లేచిపోయాడు? అదేం కాదు సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి. ఏంటి? అవును సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడి క్షేమంగా తిరిగి వచ్చాడంట. ఆ యాదగిరి గడ ఆయన ఏమి చేయకుండా ప్రాణాలు వదిలేసాడా? అదే కదా సార్ షాకింగ్ న్యూస్. అయ్యి ఏదో జరుగుతోందయ్యా, నాకెక్కడో కొడుతోంది. ఎందుకైనా మీరంతా కాస్త ఎలర్ట్గా ఉన్నాయా? ఏం పెట్టాడు మీ శ్రీరాము నోట్లో? మా కేరగాడు కొడుకు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నాకే కూతురు చేపట్టుకుని మాట వెళ్ళిపోతాడా? పోయింది, మొత్తం పోయిందిరా. పటాష్ రేపొద్దున మన రోడ్డు మీదకి వెళ్తుంటే మనం చూసి ప్యాంట్లో పాస్ పోసుకునే 10 వెదవు కూడా మన మొక్క మీద అవుతారా? నోటితో నవ్వడరా, నోటితో నవ్వడరా. గట్టిగా రౌకు మావా. మీ చిరబాబు ఎందుకు ఊరుకున్నాడు? దాన్ని వాడిని ఇద్దరు కలిపి ముక్కలుగా నరకాలి కదరా, నరికి కుక్కలకి వేయాలి కదరా. ఎందుకు ఊరుకున్నాడు? చెప్పరా మావా, గొడవ చేయకు, ఊరుకో మావా. ఊరుకునేది మీకు సిగ్గులేదురా? మావా బాబాయ్ పైన ఉన్నాడు, గట్టిగా మీ బ్లడ్ లోనే సిగ్గులేదురా? నువ్వు నాకు సపోర్టా, మీ చిరబాబు సపోర్టరా? ఎవరు సపోర్ట్ చెప్పండి నువ్వు. మావా నువ్వే వెళ్ళి బాబాయ్ అడుగుతా. అడుగుతా కడుగుతా, ఇంకుడి రసంతో కడుగుతా. రే యాదగిరిగా, నువ్వు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్వి, ఫిజికల్లీ మాత్రమే కాదు, కాదని కడుగుతా. ఏంటి బావా? ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మన రెడ్డి గాడికే రావాలి. ఎవడో టెండర్ పెట్టాడట. మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పు. అలాగే బావా, అలాగే బావా. రే బావా, తాగుడు వాగుడు తగ్గించు, తొందరగా చేస్తావు. మీ ఇద్దరు అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా, తిరిగి ఎందుకు వచ్చారా బాబు? ఆ యాదగిరి గడితో మన గొడవలు బాబీ. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను. మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ. మన ఇద్దరి వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలం. కేవలం నువ్వు నేను కలిసి బతకడం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం బాగింది. అదంతా నాకు అనవసరం. లేకపోతే మన ఇద్దరం విషం తాకి చచ్చిపోదాం. ఇలా ప్రతి నిమిషం భయంతో బతకడం కంటే చచ్చిపోవటమే బెటర్. తప్పకుండా చచ్చిపోదాం భాగ్యమతి. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు. కానీ విషం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం. అదే మన కన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతే చచ్చిపోయి గెలుస్తాం. చావు తప్పదనుకుంటే గెలుద్దాం, చచ్చిపోయి గెలుద్దాం భాగ్యమతి. బాబీ చాలా డిఫరెంట్ మనిషి అంకుల్. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవడం అంటే చచ్చేంత ఇష్టం అన్నానంతే. అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదకి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడు అంకుల్. నన్ను కూడా పైకి లాక్కెళ్ళిపోయాడు అంకుల్. అబ్బా ఏం చెప్పమంటారు అంకుల్, ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలి అంకుల్. సూపర్ గా ఉంటుంది. ఓహో, మీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం. మా డాడీ ఇంటే గుర్తొచ్చింది అంకుల్. పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడు అంకుల్. ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్. మా నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు అంకుల్. తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు. ఇర్రగదీశాడు బాబీ. మగాడంటే బాబీ అంకుల్. బాబీ సూపర్ కదా ఆంటీ? నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి? ఓకే ఆంటీ, బాయ్. ఓకే బాయ్ అంకుల్. బేబీ కమ్ హియర్. నన్ను పిలిచారా అంకుల్? ఇట్రా అమ్మా. వెళ్ళు. నన్ను క్షమించమ్మా, నిన్ను తల్లిని దాని చేశాను. మావయ్య, నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీ నాకు ఇచ్చే మావయ్య ప్లీజ్. అమ్మ భాగ్యమతి వాళ్ళ ఇంట్లో దింపొస్తా. ఏంటండి అలా ఉన్నారేంటి? శశి, మన యాదగిరి ఇంటికి వెళ్దాం. మన ఇద్దరమే వెళ్దాం. బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం.
తిరిగి వచ్చావంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు. శశి, నాతో వస్తావా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎక్కడికైనా వస్తాను.